పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ ఇవి సపరేట్గా భావిస్తుంటారు. అది వేరు ఇది వేరు అని. రెండు ఒకటే. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ అన్నీ కూడా ఒకటే. మార్కెట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు, కమ్యూనికేషన్ స్కిల్ కోర్సులు రన్ చేస్తుంటారు. అది మనకు తెలిసిన విషయమే. కానీ మరి ఇంగ్లీషు లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఇంటర్ వరకు, ఈవెన్ ప్రొఫెషనల్ కోర్సులో కూడా బీటెక్ కావచ్చు లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ లాంటి కోర్సెస్లో వరకు కూడా లాంగ్వేజ్ ఎందుకు పెట్టారు? గ్రేట్ పర్సనాలిటీస్ గురించి ఎందుకు పెట్టారు? కమ్యూనికేషన్ స్కిల్ ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండింటిని గురించి అందులో తెలుసుకోదగినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రిస్క్రైబ్ చేశారు. ఈవెన్ ఎంబీబీఎస్ కూడా ఉన్నింది లాంగ్వేజ్. కానీ మాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, మాకు అవసరం లేదు, అసలు ఇంగ్లీష్తో మాకు పని లేదు, మందులు ఇచ్చేవాళ్ళం, టెస్ట్ చేసేవాళ్ళం, అంతవరకే మాకు. అందువల్లే డాక్టర్స్ చాలా వరకు వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు. అసలు మాట్లాడరు కదా. కళ్ళు మూసుకొని టెస్ట్ చేస్తాడు, కళ్ళు మూసుకొని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. దాన్ని ఎలా వాడాలి సార్ అంటే నర్సు చెప్తాడు అని చెప్పి సైక్ చేస్తాడు. నర్సు చెప్తుంది, కాంపౌండర్ చెప్తాడు, నువ్వు అంటే కూడా నోట్తో అంటాడు, అక్కడ చెప్తారు వెళ్ళు అని. సో కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం దాన్ని ఆ రెండు మిళితమైనటివే కాబట్టి లాంగ్వేజ్ స్టడీస్ అనేది మనకు ప్రొఫెషనల్ కోర్స్ వరకు కూడా ఉంది. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. నేను ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయినప్పుడు మా మొదటి క్లాస్ ఏంటంటే మా ప్రొఫెసర్ చెప్పింది ఫస్ట్ క్లాస్లో, స్టిల్ ఐ రిమెంబర్ దట్ సెంటెన్స్, by the language you use, by the vocabulary you use, by the accent and intonation that you will be using in your language. అంటే మీరు ఉపయోగించేటువంటి భాష, ఆ పదాలు, ఆ ఇంటోనేషన్, ఇవన్నీ కూడా నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎన్విరాన్మెంటల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, యువర్ టోటల్ పర్సనాలిటీ, నీ టోటల్ పర్సనాలిటీ తెలిసిపోతుంది అని అన్నాడు ఇంగ్లీష్ ప్రొఫెసర్. అంటే స్టన్ అయిపోయినా, కంగు తిన్నా. నిజమేనా? మనం మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఆలోచించమే అని అనుకున్నాం. అంటే ఇంక ఎంఏ ఇంగ్లీష్ చదివినప్పుడు ఇంకా వన్ మస్ట్ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ గ్రిప్ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండాలి కదా అనేది అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. నిజంగా బిఏ లిటరేచర్ వరకు కూడా మాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఆ అంటే ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ మ్యాటర్స్ ఎ లాట్. ఏదైనా కూడా భాష అనేది చాలా ప్రభావం చేస్తుంది మనిషి యొక్క కమ్యూనికేషన్ మీదను, అట్ ది సేమ్ టైం పర్సనాలిటీ మీద కూడా. ఏ విధంగా అనేది చెప్తాను. ఇప్పుడు మన థాట్స్ ఉంటాయి, థాట్ ప్రాసెస్, ఆలోచన సరళి. మన ఆలోచన సరళిని బట్టి మన కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏంటి, ఎలాంటి పదాలు ఉపయోగించాం, మన భాష యొక్క పరిమళం ఏ విధంగా ఉంది అనేది ఆ థాట్ ప్రాసెస్లో, మన థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది కమ్యూనికేషన్. మరి పర్సనాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా బయటపడుతుంది అంటే మనం చేసే పనులను బట్టి. అంతే కదా. ఇప్పుడు మనిషిని సైకాలజిస్టులు, ఫిలాసఫర్స్ ఏ విధంగా డిసైడ్ చేశారంటే, మనిషిని అంచనా వేయాలంటే, ఇవాల్యుయేట్ చేయాలి, అతని మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వాలంటే, ఇతను ఎలాంటి మనిషి అని జడ్జిమెంట్ ఇవ్వాలంటే అతను మాట్లాడే మాటలు ప్లస్ దానికంటే కూడా ముఖ్యంగా అతను చేసే పనులు బట్టి డిసైడ్ చేయాలి అని అంటాడు. సో ఇక్కడ మన యాక్టివిటీస్ని బట్టి మన పర్సనాలిటీ వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఒక ఒక రెండు, నేను ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ సైకాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఒకదానికొకటి కనెక్టెడ్ అవి చదివాను కాబట్టి నేను జస్ట్ మొన్న ఫిలాసఫీ నుంచి, ఎపిక్స్ నుంచి కొద్దిగా రెండు చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి రియల్ లైఫ్ సిచ్యువేషన్ మన సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి నారదుడు చూడు, అతని కమ్యూనికేషన్ స్కిల్కి నేను చెప్పాలంటే నారదుడినే చెప్తా. చాలా ప్లెజెంట్గా ఉంటుంది కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఒక నిమిషం చెప్పేసి వెళ్తాం, 1 minute. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏమనుకుంటున్నారంటే ఒక దురభిప్రాయము. ఎలాంటి దురభిప్రాయం తెలుసా? కమ్యూనికేషన్ అంటే if one is speaking very fluently with all the gift of the gab, without taking even breath, ఈవెన్ శ్వాస కూడా తీసుకోకుండా గబగబా ఇంగ్లీష్లో మాట్లాడేస్తే, ఓ హీ హ్యాస్ అ వండర్ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వండర్ఫుల్ కమ్యూనికేషన్ స్కిల్ అని అనుకుంటున్నారు. చాలా తప్పది. దట్ ఈస్ నాట్ ది పాయింట్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే నువ్వు మాట్లాడే భాష ఇతరులకు స్పష్టంగా అర్థం అవ్వాలి.
దెర్ షుడ్ బి ఏ గుడ్ క్లారిటీ. ఇతరులు నువ్వు చెప్పే విషయాన్ని ఇంప్రెస్ అయిపోయి నువ్వు చెప్పిన దాన్ని కన్విన్స్ అయిపోవాలి. అదే కమ్యూనికేషన్ స్కిల్ గురించి సపరేట్ వీడియో పెట్టున్నాను ఇదే ఛానల్లో, ఒకసారి చూడండి కావాలంటే. సో దెర్ షుడ్ బి ఏ వెరీ గుడ్ క్లారిటీ అండ్ ఇంప్రెసివ్. ఇతరులు అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ కమ్యూనికేటివ్. నీ మ్యాటర్ ఎప్పుడు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, అంటే కొత్త విషయాలు తెలుసుకునే విధంగా ఉండాలి. కమ్యూనికేటివ్, అది ఇతరులు కమ్యూనికేట్ చేసే విధంగా కూడా ఉండాలి. అది నేను ఓకే జస్ట్ హాఫ్ మినిట్లో చెప్పేశాను కమ్యూనికేషన్ స్కిల్ అంటే. ఇది సపరేట్ వీడియో 15 నిమిషాలు చేశాను. యూ జస్ట్ హ్యావ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ హ్యావ్ ఇట్. సరే, ఇప్పుడు మనం నారదుడు విషయంకి వస్తున్నాం. నారదుడు వెరీ బ్యూటిఫుల్ స్పీకర్, మంచి కమ్యూనికేటర్. నా దృష్టిలో చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా ప్లీజింగ్గా ఉంటుంది. అంటే అతని ఆలోచన సరళిలో నుంచి వచ్చేటువంటి మాటలు అవి వెరీ బ్యూటిఫుల్, వెరీ ఇంప్రెసివ్. అండ్ తన యొక్క పర్సనాలిటీ ఎక్కడి నుంచి వస్తుందన్నో యాక్షన్స్ నుంచి మనం డిసైడ్ చేయాలి కదా. అతను చేసిన పనులు ఏంటి? అహంకారంగా చెలరేగేటువంటి వాళ్ళని చాలా స్మూత్గా అతను మందలించేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఉదాహరణకి గరుత్మంతుడు చాలా అహంకారంగా ఉంటాడు. అతని అహంకారాన్ని ఏ విధంగా అనిస్తాడంటే, అతను ఆంజనేయుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ పోటీ పెట్టి అక్కడ గరుత్మంతుడు ఓడిపోయిన తర్వాత తన అహంకారాన్ని, ఆ సెల్ఫ్ అగ్నైజ్మెంట్ తగ్గించుకుంటాడు, ఆపుకుంటాడు. అలాగే ఈవిడ కూడా సత్యభామ చాలా అందగత్తని, ఆవిడ ఐశ్వర్యవంతురాలని, రుక్మిణి కంటే కూడా గొప్ప. రుక్మిణి పేద కుటుంబం నుంచి వచ్చింది, ఈమె సత్యభామ మంచి కుటుంబం నుంచి, రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, మంచి ప్రాపర్టీ తెచ్చింది, డౌరీ వెరీ రిచ్. అందకంటే అందువల్ల అహంకారంతో చెలరేగుతూ ఉంటుంది. ఆవిడ అహంకారాన్ని చాలా స్మూత్గా రుక్మిణి తులాభారం, ఆ కథ నేను చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసు కాబట్టి. తులాభారం ఇది అతనే క్రియేట్ చేస్తాడు. అక్కడ నిజంగా ఎవరికి ఎక్కువ భక్తి ఉంది కృష్ణుడి పట్ల, భర్త పట్ల అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేసినప్పుడు ఆవిడ ఓడిపోతుంది. సత్యభామ అన్ని నగలు, వజ్రాలు అన్నీ తెచ్చి కృష్ణుడిని త్రాసులో పెట్టి అటువైపు అవన్నీ నగలు, వజ్రాలు అన్నీ వేస్తుంది, కానీ తోడు. రుక్మిణి జస్ట్ ఒక తులసి భక్తితో ప్రార్థన చేసి అతని పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ తులసిని వేస్తుంది అటువైపు త్రాసులో. కృష్ణుడు తూగుతాడు. అంటే ఎవరికి నిజమైనటువంటి భక్తి, ప్రేమ ఉంది భర్త పట్ల అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేస్తాడు. దాన్ని కాంట్రిబ్యూట్ చేసింది, సహకరించింది ఎవరంటే నారదుడు. అంటే ఆయన చేసినటువంటి ఆ మంచి పనిలో అతని యొక్క పర్సనాలిటీ, అంటే మనుషులు అహంకారాన్ని పెట్టుకోకూడదు, నమ్రత అనేది, వినయం అనేది పెంచుకోవాలి. ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే విధంగా జీవితం పట్ల కాంప్రమైజ్ అవ్వాలి, మంచితనంతో, వినయంతో, అహంకారంతో చెలరేయకూడదు అనేటువంటి విషయాన్ని అతను దానికి తగిన రకరకాల పనులు చేసి అప్రూవ్ చేపిస్తాడు. అంతెందుకు, మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. శ్రీరాముడు శ్రీలంకలో అడుగు పెట్టగానే అతను ఒక మాట అంటాడు. సీతని తీసుకురావడానికి శ్రీలంకకు వెళ్తాడు ఆంజనేయులు వీళ్ళందరి సహాయంతో. అక్కడ ఒక మాట అంటాడు, అడుగు పెట్టగానే, ఆహా, ఈ లంకలో కాలు మోపగానే, అడుగు పెట్టగానే నా మనసు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఒక స్పిరిచువల్ బ్లిస్ని పొందుతూ ఉంది. ఏంటి ఈ నేల యొక్క మహత్యము? ఈ నేల ఇంత మహత్యాన్ని, అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. మరి ఈ నేలను పాలించేటువంటి రావణుడు ఎంత ఉన్నతుడు, ఎంత గొప్పవాడు అని తన శత్రువుని పొగుడతాడు అక్కడ. ఆ మాటలు, ఆ లాంగ్వేజ్ చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ లాంగ్వేజ్. అంటే ఆయన మనసు, ఆయన ఆలోచన సరళ అనేది చాలా చక్కగా, డెలికేట్గా, చాలా అట్రాక్టివ్గా, ఇంప్రెసివ్గా ఉండడం వల్ల, హ్యూమెన్ క్వాలిటీస్ అనేది ఉండడం వల్ల ఆ ప్రాసెస్, ఆ ఆలోచన సరళ నుంచి, థాట్ ప్రాసెస్ నుంచి ఆ కమ్యూనికేషన్ అనేది బయటకు వచ్చింది. ఇంకా నెక్స్ట్ అతను ముహూర్తం, అంటే ఆడ కమ్యూనికేషన్ ఎలా ఉందనేది ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఆయన పర్సనాలిటీ చూద్దాం. పర్సనాలిటీ అంటే ఏంటి? మనిషి చేసే పనుల ద్వారా బయటపడుతుందని చెప్పాను. ఉదాహరణకి అక్కడ ఉత్తమ బ్రాహ్మణుడు ఎవడు, యుద్ధానికి ముహూర్తం పెట్టాలి, ఎవరు మరి బ్రాహ్మణుడు అని వెతికి ఎంక్వైరీ చేసినప్పుడు ఉత్తమ బ్రాహ్మణుడు రావణుడు, అంటే తన శత్రువే అని తెలుస్తుంది. అయినా కూడా అతని మీద ఫెయిత్తో
అతన్ని పిలుస్తాడు ముహూర్తం పెట్టమని. అతను ముహూర్తం పెట్టి వెళ్తాడు. దాన్ని నమ్ముతాడు ఇతను. ఎందుకంటే అతని పట్ల ఆ రావణుడు యొక్క నాలెడ్జ్, విజ్ఞానం, వివేకము, పాండిత్యం మీద, బ్రాహ్మణత్వం మీద ఇతనికి నమ్మకం ఉంది. సో ఆ యాక్టివిటీలో మనకేం తెలుస్తుందంటే రాముని యొక్క పర్సనాలిటీ. అటువైపు రావణుడి యొక్క పర్సనాలిటీ కూడా తెలుస్తుంది మనకు. అతను శత్రువుకి తన ప్రాణానికి చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నాడంటే మరి ఎంత ఉత్తముడు! మన చరిత్రలో కనివిని ఎరుగినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం అది. సో మనం చేసే పనుల్లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట మన యొక్క పర్సనాలిటీ అనేది. అండ్ కమ్యూనికేషన్ అనేది మన థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది. ఆ మృదువైనటువంటి భాష, సరళమైన భాష, విత్ క్లారిటీ ఆఫ్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ ఐడియాస్ ఎట్సెట్రా. పోతే మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్లోకి వద్దాం. ఇప్పుడు ఉద్యోగం చేసే చోట అంటే చాలా వరకు మనం అందరూ కూడా ఎక్కడో ఒక చోట పనిచేస్తుంటాం కాబట్టి ఆ వర్క్ సిచ్యువేషన్లో ఉండేటువంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్గా ఆర్గనైజేషన్ సైకాలజీలోను, మేనేజ్మెంట్లోనూ ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఎక్స్ థియరీ, వై థియరీ ఎంప్లాయీస్ అని. అంటే ఉద్యోగస్తులు 2 రకాలుగా ఉంటారు. ఎక్స్ థియరీ ఎంప్లాయీ ఒక కేటగిరీ, వై థియరీ ఎంప్లాయీ అంటే ఇంకో కేటగిరీ ఉంటుంది. ఎక్స్ థియరీ అనేటువంటి ఎంప్లాయీ ఏంటంటే జాబ్లో పర్ఫెక్షన్ ఉండదు, జాబ్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు, జాబ్ సాటిస్ఫాక్షను, ఇన్వాల్వ్మెంటు, జాబ్ కమిట్మెంట్ అనేది ఉండదు. దానికి జస్ట్ శాలరీ కోసం పనిచేస్తుంటాడు. సమాజంలో ప్రెస్టేజ్ కోసం పనిచేస్తుంటాడు. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. అలాంటి టైప్. సో అక్కడ అతని పర్సనాలిటీ, అతని యొక్క డిజానెస్టీ, అతని యొక్క నేచరు, అతని నీచమైన మెంటాలిటీ బయటపడుతుంది. ఆ పర్సనాలిటీ ఎలాంటి వ్యక్తి అతను అనేది, అదే పర్సనాలిటీ అని అంటే. అదే వై థియరీ ఎంప్లాయీ కోసం. వై థియరీ ఎంప్లాయీ ఇతరులు సూపర్వైజ్ చేస్తే, ఈ ఎక్స్ థియరీ ఎంప్లాయీ అంటే హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ వచ్చినప్పుడు గొప్ప పాఠం చెప్తాడు, గట్టిగా అరుస్తాడు, పగలబడి నోరు విరుచుకొని మరీ చెప్తున్నాడు, గట్టిగా పిల్లల్ని చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు అన్నట్టు నటిస్తాడు. ఆ ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ వెళ్ళగానే తన పని మామూలే, అరే రా బాబు రా చదువు పుస్తకం. నేను జాబ్ చేస్తున్న సమయంలో ఎంతోమందిని ఇలాంటి వాళ్ళని చూశాను. లెక్చరర్స్, ఈవెన్ టీచర్స్ స్టూడెంట్ రమ్మని చెప్పడం, చదవమని చెప్పడం, వాడు చదువుతుంటే మధ్యలో కామెంట్ చేస్తాడు అంతే. తను స్టూడెంట్స్ని ఇంప్రెస్ చేయడం, వాళ్ళలో ఒక అవేకనింగ్, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క విజ్ఞాన పటిమని బాగా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సోల్ని టచ్ చేయాలి, అంతే కదా. విద్యార్థి యొక్క సోల్ని టచ్ చేసేవాటి నిజమైన టీచరు. అలాంటి ఉద్దేశం ఏమి ఉండదు. హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ చూసినప్పుడు క్లాస్ బాగా చెప్తున్నాడు లేదని గమనిస్తుంటారు కదా రౌండ్స్కి వచ్చి, అప్పుడు బాగా యాక్షన్ చేసేది. ఆ తర్వాత మామూలే నెగ్లిజెంట్. అది ఎక్స్టీరియర్ ఎంప్లాయీ అంటే. జనరల్ ఎంప్లాయీస్ కార్పొరేషన్స్లో, కంపెనీల్లో, ఆఫీసెస్లో కూడా అలా ఉంటారు. బాస్ చూస్తే గబగబా ఇలా చూడడం, అలా యాక్షన్ చేయడం. బాస్ అటు వెళ్ళగానే మామూలుగా సైలెంట్గా ఉండడం, కాఫీ పోదాం పదా, టీ పోదాం పదా, వీటి చెడ్డది కాకుండా మిత్రులను కూడా చెడగొడుతుంటాడు. కొంచెంసేపు కాఫీ తాగి 10 నిమిషాలు తాగి రావాల్సిన దానికి అరగంట, 30 గంట టైం తీసుకోవడం, బాతాకాన్ని కొట్టడం, ఇలాంటివి చేస్తుంటారు. ఎక్స్టీరియర్ ఎంప్లాయీ అంటారు. సో హిజ్ పర్సనాలిటీ, హిజ్ వర్స్ట్ పర్సనాలిటీ, నెగిటివ్ పర్సనాలిటీ విల్ బి రివీల్డ్ అక్కడ. వై థియరీ ఎంప్లాయీ చూద్దాం. ఈజ్ ఎ పాజిటివ్ మ్యాన్. అతను ఎలాంటి వాడు తెలుసా? హార్డ్ వర్క్ చేసి, డెడికేషన్తో, హానెస్టీతో, సిన్సియారిటీతో వర్క్ చేసి అనుకున్న పని, ఆ రోజు చేయాలనుకున్న పని చేసేసి బాసు పోయి చూపిస్తేనే తనకు సాటిస్ఫాక్షన్. అంటే జాబ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, జాబ్ కమిట్మెంట్ ఉంటుంది. అలా చేయడంలో చేసి ఆ వర్క్ ఆ రోజు టార్గెట్ కంప్లీట్ అయినాక ఒక ఆఫీస్లో, కంపెనీలో అనుకుందాం, బాసు పోయి చూపిస్తాడు, సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ పొందుతాడు అతను. అతన్ని ఎవరు సూపర్వైజ్ చేయాల్సిన పని లేదు, గైడ్ చేయాల్సిన పని లేదు, మోటివేట్ చేయాల్సిన పని కూడా లేదు అతన్ని. టీచర్, లెక్చర్ కూడా అంతే. కొంతమంది టీచర్స్ వాళ్ళు చాలా అద్భుతంగా స్టూడెంట్ లాగా, ఎందుకంటే టీచర్ అని కూడా నిరంతర విద్యార్థి, టీచర్లు స్టూడెంట్ లాగా అతను చదువుకుని బాగా ఈరోజు ఏం చెప్పాలి, ఈ పిల్లల్ని ఈరోజు బాగా ఇంప్రెస్ చేయాలి అంటే ఏం చెప్పాలి, వాళ్ళ హృదయాన్ని టచ్ చేయగలగాలి, వాళ్ళ సోల్ని చాయిజులు చేయగలగాలి.
అలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్ని ఆ విధంగా ఈరోజు చెప్పాలా అనుకుని ఒక తపస్సులాగా టీచ్ చేస్తాడు. ప్రిన్సిపల్ చూసాడా, లెక్చరర్ మన హెడ్ మాస్టర్ చూసాడా అనేది పెద్దగా పట్టించుకోడు. సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంటుంది వర్క్ మీద, జాబ్ మీద. వైతేరి ఎంప్లాయ్కి అంటే వీ కెన్ ఇమాజిన్ వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ ఈజ్. అతను ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న కలిగిన వ్యక్తితో ఎంత గొప్ప పర్సనాలిటీనో ఊహించవచ్చు. అండ్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు చేసే పని ద్వారా మనం అలా పర్సనాలిటీ, గుడ్ పర్సనాలిటీనా బ్యాడ్ పర్సనాలిటీ చూసాం, స్టడీ చేస్తున్నాం. అంటే బై దర్ యాక్షన్స్, వాళ్ళ పనుల ద్వారా. కమ్యూనికేషన్ చూద్దాం. ఈ ఎక్స్టీరియర్ ఎంప్లాయీ, ఇప్పుడు వైతేరి ఎంప్లాయీ డెడికేటెడ్ కాబట్టి, హార్డ్ వర్కర్ కాబట్టి, సిన్సియర్ కాబట్టి అతని యొక్క థాట్ ప్రాసెస్ చక్కగా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది, క్లారిటీతో ఉంటుంది. ఎస్, దిస్ ఈస్ మై వర్క్ సార్, టుడే ఐ హ్యావ్ కంప్లీటెడ్, బట్ సమ్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ సార్. నేను కొన్ని పక్కన ఎంప్లాయీ ద్వారా కనుక్కొని క్లారిఫై చేసుకొని చేశాను సార్, చూడండి సార్ బాగుందా, ఒకవేళ మిస్టేక్ అయితే నేను మళ్ళీ రెక్టిఫై చేస్తాను సార్, ఐ షల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ స్టిల్ మోర్, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్ ఒకవేళ సరిగ్గా లేకపోతే అని అంటాడు. ఆ మాటల్లో, వినయంలో ఆ సబ్మిసివ్ నేచర్ అన్నీ కనిపిస్తుంది. ఆ భాషలో చక్కగా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, గుడ్ థాట్. అది ఆ థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. ఎందుకంటే వర్క్ మైండెడ్ కాబట్టి, డెడికేటెడ్ కాబట్టి, పర్సనాలిటీ డెడికేటెడ్ కాబట్టి, గుడ్ పర్సనాలిటీ కాబట్టి, గుడ్ పర్సనాలిటీ నుంచి గుడ్ థాట్ ప్రాసెస్ వస్తుంది, కమ్యూనికేషన్ చక్కగా ఉంటుంది. ఈ ఎక్స్టీరియర్ ఎంప్లాయీ అన్నాను కదా, అతను నెగిటివ్, ప్రతి ఒక్కటి వర్క్ తప్పించుకుని ఎస్కేపింగ్ నేచర్ కాబట్టి, ఇన్నర్ మోటివేషన్ అనేది ఏమాత్రం ఉండదు కాబట్టి, వర్క్ అంటే ఎప్పుడు ఒక నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది కాబట్టి, థాట్ కూడా నెగిటివ్గా ఉంటుంది, పెజరేటివ్గా ఉంటుంది, పెడద్రంగా ఉంటుంది. మాటలు, ఏమయ్యా వై యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ దిస్ అని అన్నాం అనుకో బాస్, అలాగా సార్ అది సరిగ్గా లేదు సార్, అప్పుడే కరెంటు పోయింది సార్, ఆ తర్వాత కొంచెం అది సర్వర్ సరిగా పనిచేయలేదు, ఎన్నో సాకులు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. మాటలో తడబాటు ఉంటుంది, మాటలు చెప్పే విషయాల్లో క్లారిటీ ఉండదు, క్లారిటీ ఆఫ్ థాట్ అని ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్లో ఏముంటుంది, గుడ్ ఐడియాస్ ఉంటాయి, గుడ్ థాట్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, కన్విన్సింగ్గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, అన్నిటికంటే మించి. అది కమ్యూనికేషన్ స్కిల్ అంటే. ఇది ఒక గుడ్ పర్సనాలిటీ నుంచి వస్తుంది, బ్యాడ్ పర్సనాలిటీ నుంచి నెగిటివ్, పెజరేటివ్ మాటలు, తప్పించుకునే మాటలు, తడబడే మాటలు, క్లారిటీ అనేది ఉండదు, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనేది ఉంటుంది. సో పర్సనాలిటీ అండ్ దిస్ కమ్యూనికేషన్ వేరు మాత్రం కాదు మనం అనుకున్నట్టు. ఇప్పుడు బిజినెస్ ట్రెండ్ ఆ విధంగా తయారైపోయింది. కమ్యూనికేషన్ స్కిల్ 3 నెలలు నేర్పించేస్తాం, ఇన్ని వేలు రా. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక 6 నెలలు నేర్పిస్తాం, నేరుగా వచ్చేసి ఇంతగా డబ్బు కట్టేసి నేర్చుకోబోతా ఉండు. బిజినెస్ టాక్టిక్స్ వచ్చేసింది ఇప్పుడు. But both are one and the same. Thank you very much for your concentration on this subject, and if you are impressed, please subscribe and encourage me.